హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రియం తెలుగు ఆడియో స్టోరీస్. మాజీ భర్త పార్ట్ 5 అండి. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కథలోకి వెళ్ళిపోదాం. ఈ బెంగళూరు వాతావరణం నాకు బాగా నచ్చింది అంటాడు సందీప్. అందుకేనా సార్ మీకు హెల్త్ అప్సెట్ అయ్యింది అంటాడు కార్తీక్. సందీప్ సీరియస్గా చూసేసరికి సారీ సార్ అంటాడు. నాకు బెంగళూరులో పలానా చోట ఈ ఏరియాలో ఒక బంగ్లా, వంట మనిషి, వాచ్మెన్ రెడీ చెయ్యి అర్జెంట్ అని చెప్తాడు సందీప్. సార్ ఇప్పటికిప్పుడు అంటే ఎలా సార్? అన్ని సౌకర్యాలు ఉన్న బంగ్లా మీకు నచ్చాలి. అది మీరు చెప్పిన ప్లేస్లో మంచి సెంటర్ అక్కడ దొరకాలి అంటే కనీసం 1-2 నెలలు పడుతుంది అంటాడు కార్తీక్. అది అంతా నాకు తెలియదు. డబుల్ త్రిబుల్ రేట్ పెట్టినా పర్వాలేదు, ఒక రోజులో నాకు కావాలి. ఈ హోటల్లో నేను ఉండలేను అంటాడు. అది సార్ ఏంటి అంటాడు సందీప్. మీరు ఎక్కడికి వెళ్ళినా 1-2 రోజుల కంటే ఎక్కువ ఉండరు. సడన్గా మీలో ఇంత చేంజ్ ఏంటి సార్? కారణం తెలుసుకోవచ్చా అంటాడు కార్తీక్. అని అరిచి, చెప్పానుగా నాకు ఈ వాతావరణం నచ్చింది. ఇందులో నీకు ఇబ్బంది ఉంటే నువ్వు హైదరాబాద్కు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. నాకేం ఇబ్బంది లేదు సార్, మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అంటాడు కార్తీక్. అవసరం లేదు, నువ్వు ఇంకో చోట నువ్వు ఉండడానికి ఏర్పాట్లు చేసుకో. నన్ను మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. రోజుకో గంట ఆఫీస్ వర్క్ చూస్తాను. నాకు నువ్వు కాల్ చేయొద్దు. ఎంతో ఇంపార్టెంట్ అయితే మెసేజ్ చెయ్యి, నేను కాల్ చేస్తాను అంటాడు. సరే సార్ మీ ఇష్టం అని బంగ్లా కోసం వేట మొదలు పెడతాడు కార్తీక్. సాయంత్రానికి కొన్ని డీటెయిల్స్ తీసుకొని సందీప్ దగ్గరికి వస్తాడు. ఈ బంగ్లా కనుక మీకు నచ్చినట్టయితే మీరు చూస్తే ఓకే చెప్తే రేపే రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం సార్ అంటాడు. అవసరం లేదు, నా టేస్ట్ నీకు తెలుసుగా, ఓకే చేసేసి రేపు ఉదయానికి పని కానివ్వు అంటాడు సందీప్. ఎస్ సార్ అంటూ వెళ్ళి బంగ్లా ఓనర్కి కాల్ చేసి ఓకే చెప్తాడు కార్తీక్. ఆ బంగ్లా ఓనర్ అదృష్టవంతుడు. త్రిబుల్ రేట్ పెట్టి మా సార్ కొంటున్నాడు ఈ బంగ్లా. అయినా మా సార్ ఇక్కడ ఉండడానికి ఏదో కారణం ఉంది. నాకు ఈయన పర్సనల్ విషయాలు చెప్పరు, అంతా సీక్రెట్గానే గంభీరంగా ఉంటాడు. అయినా నాకెందుకు చెప్తాడు? జీతం తీసుకునేవాడిని. నాకు చెప్పకపోయినా పర్వాలేదు, కనీసం మేడంకైనా చెప్పారో లేదో. ఆవిడ ఈయనతో ఎలా వేగుతుందో ఏంటో. అయినా ఆయన పర్సనల్ నాకెందుకులే అని తన రూమ్కి వెళ్ళిపోతాడు. 2వ రోజు సాయంత్రం ఆ బంగ్లాకి మారిపోతాడు సందీప్. సార్ ఈమె వంట మనిషి జానకమ్మ, ఈయన వాచ్మెన్ సార్ అంటాడు. సరే. ఆ బంగ్లా అంతా తిరిగి చూసి పర్వాలేదు, నాకు నచ్చినట్టే అరేంజ్ చేశారు, గుడ్ టేస్ట్. ఇన్నాళ్ల నుంచి మీతోనే ఉంటున్నాను, ఆ మాత్రం నాకు తెలీదా సార్? సరే కానీ నువ్వు ఇంకా పెళ్ళి ఎందుకు చేసుకోలేదు అంటాడు సందీప్. మీ వల్లే సార్. ఏంటి? అవును సార్, మీరు ఎప్పుడు ఎక్కడ ఏ కంట్రీలో ఉంటారో తెలియదు, ఏ నిమిషంలో ప్యాకప్ అంటారో తెలియదు. అయినా మీరు పెళ్లి చేసుకొని ఏం సాధించారు? నేను మాత్రం సాధించడానికి బ్యాచిలర్ లైఫ్ బాగుంటుంది సార్. ఎప్పుడు ఇంటికి వస్తావు, ఎక్కడున్నావు అని కాల్ చేసి టార్చర్ పెట్టేవాళ్ళు ఉండరు. సోలో లైఫే సో బెటర్. అలా ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్న కార్తీక్ వైపు కాల్ చేసేలా చూస్తాడు సందీప్. వామ్మో, ఇప్పుడు నేనేమైనా టంగ్ స్లిప్ అయ్యానా? ఈయనేంటి ఇలా చూస్తున్నారు? ఏమైంది సార్ అలా చూస్తున్నారు? నాతో నిన్ను కంపేర్ చేస్తున్నావు కదా, అందుకని. అంత పని నేనెందుకు చేస్తాను సార్? మీకంటే మేడం గారు చాలా సైలెంటో లేక మీరు ఆమెను అలా హ్యాండిల్ చేస్తారో తెలియదు, కానీ మీలాగా అందరూ కీప్ వైట్గా ఉంచడం తెలియదు సార్. మీ లెవలే వేరు అంటాడు కార్తీక్. నువ్వు నన్ను పొగుడుతున్నావో తిడుతున్నావో అర్థం చేసుకోలేనంత వెర్రివాణి కాను. బీ కేర్, మైండ్ యువర్ వర్డ్స్, లేదంటే నెక్స్ట్ డే ఉండదు, తెలుసుకో.
అంటాడు సందీప్. అది నాకెందుకు తెలియదు సార్, నా నోరు కొంచెం నా అదుపులో ఉండదు. నా కర్మ. ఏదో ఒకరోజు నా చేతులారా నా ప్రాణాలు పోవడానికి నేను మాత్రమే కారణం, అందులో డౌట్ లేదు. తెలుసుగా. సరే, ఇక నువ్వు వెళ్ళు, రేపటి నుండి ఆఫీస్ వర్క్ చూసుకో. ఎస్ సార్ అని కార్తీక్ వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే సందీప్ లేచేసరికి పని మనిషి జానకమ్మ కాఫీ కలిపి ఇస్తుంది. అది తాగి, నేను బయటికి వెళ్తున్నాను, మీకు ఇద్దరికి వంట చేసుకోండి, నాకు ఏమీ చేయవద్దు, నేను వచ్చేసరికి లేట్ అవుతుంది అని. అలాగే వారం రోజులు ప్రొద్దున వెళ్ళి రాత్రి 11 గంటలకు వచ్చి ఉదయాన్నే వెళ్ళిపోతూ ఉంటాడు. ఒకరోజు సాయంత్రం కార్తీక్ సార్ని కలిసి వారం రోజులు అవుతుంది, ఒకసారి కలిసి వస్తాను, ఫోన్ కూడా చేయొద్దన్నారు అని వచ్చిన కార్తీక్కి సందీప్ కనిపించడు. జానకమ్మ, సార్ ఎక్కడా? ఏమో సార్, ఉదయాన్నే వెళ్ళి రాత్రికి వస్తున్నారు, నా కోసం వంట చేయొద్దు అని చెప్పారు. అవునా, అందుకేనా నేను మిమ్మల్ని ఇక్కడ పనిలో పెట్టింది? ఇలా జరిగితే నాకు ఒక ఫోన్ చేయాలి కదా అంటాడు. సార్, ఆయనకు తెలియకుండా ఏం చేసినా ఆయన కోపం వచ్చేస్తుందని మీరే చెప్పారు కదండి అంటుంది జానకమ్మ. సర్లే, అది నిజమే. సరే, సార్ వస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పు. సరే బాబు, అలాగే అంటుంది జానకమ్మ. అదే రోజు తన పని ముగించుకొని తను సేకరించిన డేటా మొత్తం ఒక ఫైల్లో పెట్టుకొని ఇంటికి వస్తున్న సమయంలో స్వీటీ సందీప్ కారుకి అడ్డంగా పడిపోతుంది. కంగారుగా కారు నుండి దిగి చుట్టూ చూస్తాడు. అక్కడ ఎవరూ కనిపించరు. పాప, ఎవరమ్మా నువ్వు, మీ అమ్మ నాన్న ఏరి అని అడుగుతాడు. నా పేరు స్వీటీ, మా ఇల్లు తప్పిపోయింది అంటూ ఏడుస్తూ చెబుతుంది స్వీటీ. ఆ మాటలకి సందీప్కి నవ్వొస్తుంది. పాప చాలా ముద్దుగా క్యూట్గా ఉంటుంది. చూడగానే గుండెలకి హత్తుకోవాలనిపిస్తుంది. ఆ పాపను చూస్తూ ఉంటే చెప్పలేని ఫీలింగ్స్ వచ్చేస్తాయి. అవి ఏంటో తనకి అర్థం కావు. అర్థం కాక పాపను అలా చూస్తూ ఉంటాడు సందీప్. అంకుల్, మీరు మా ఇంటికి నన్ను తీసుకువెళ్తారా అంటుంది స్వీటీ. అలాగే, నువ్వు ఏడకు, నేను తీసుకువెళ్తాను అంటాడు. ఎలా ఇప్పుడు ఈ పాపను వాళ్ళ ఇంటికి చేర్చాలి? ఈ పాపకి అడ్రస్ తెలియదు. మీ మమ్మీ డాడీ ఫోన్ నెంబర్లు తెలుసా నీకు అంటాడు. అంటుంది స్వీటీ. మరి మీ మమ్మీ డాడీ పేర్లైనా తెలుసా? ఓ అంటుంది. మా మమ్మీ పేరు మానస, మా డాడీ పేరు తెలియదు, కానీ ఆయన యుఎస్లో ఉంటారు. అప్పుడు అర్థమవుతుంది, ఈ పాప ఆ రోజు మానస ఇంట్లో చూశాను అని. మానస కూతురు ఈ పాప, అందుకనే ఏమో నాకు ఎక్కడో చూసినట్లు అనిపించింది. సర్లే రామ్మా. పాపకు మొహం కడిగించి ఐస్ క్రీమ్ ఇప్పించి కారులో ఎక్కించుకొని మానస వాళ్ళ ఇంటి ముందు కారు ఆపుతాడు. ఇదేనా మీ ఇల్లు అని అడుగుతాడు. అవును అంకుల్, మీకు మా ఇల్లు తెలుసా అని స్వీటీ అడుగుతుంది. తెలుసు స్వీటీ, మీ అమ్మ నా ఫ్రెండ్ అని బాయ్ చెప్తాడు. పాప ఇంట్లోకి వెళ్ళే వరకు అటే చూస్తూ ఉండిపోతాడు. ఏంటి ఈ పాపను చూస్తుంటే వదిలి వెళ్ళాలని లేదు అని అనుకుంటూ దిగులుగా తన బంగ్లాకి చేరుకుంటాడు. ఏంటి ఈరోజు ఇంత త్వరగా వచ్చేసారు సార్? మీకోసం కార్తిక్ బాబు గారు వచ్చారు అని కాఫీ తెచ్చి ఇస్తుంది. సర్లే, నేను చూసుకుంటాను, నాకు భోజనం రెడీ చేయి అంటూ పైకి వెళ్ళిపోతాడు సందీప్. ఈ ఇంటికి వచ్చిన ఇన్నాళ్ళకి బాబుగారు భోజనం వండమన్నారు. కార్తీక్ బాబు చెప్పిన బాబుగారికి ఇష్టమైన వంటలన్నీ చెయ్యాలి అని లోపలికి వెళ్ళిపోతుంది జానకమ్మ. సందీప్ ఫ్రెష్ అయ్యి కిందకి వస్తాడు. జానకమ్మ, రండి బాబు, భోజనం వడ్డిస్తాను. ఏంటమ్మా, ఏంటి జానకమ్మ, వంటలు గుమగుమలాడిపోతున్నాయి? మేము వచ్చిన ఇన్నాళ్ళకి మీరు భోజనం వండమని చెప్పారు కదా బాబు, అందుకే మీకు నచ్చినవన్నీ వండాను. అవునా, ఇవి అన్నీ నాకు ఇష్టమని నీకెవరు చెప్పారు? కార్తీక్ బాబు గారు చెప్పారు బాబు. ఇలాంటి వాటికి వాడు బాగా పనికొస్తాడు. సర్లే, వడ్డించు, ఆకలి వేస్తుంది. తన ఇంట్లో భోజనం చేసి
ఎన్నాళ్ళయిందో ఈరోజు ఈరోజు కొద్దిగా తినాలనిపిస్తుంది. ఏంటి ఇంత హుషారుగా కొత్తగా ఉంది? ఇదంతా స్వీటీ వల్లే అనుకుంటా కదా. స్వీటీ వల్ల అయితే కాదు కదా. స్వీటీ పేరు తలుచుకోగానే చిరునవ్వు పెదవుల మీదకి వస్తుంది. అది చూసిన జానకమ్మ, నేను వచ్చినప్పటి నుండి మీరు నవ్వడం ఇదే మొదటిసారి బాబు. ఎప్పుడు ఇలాగే ఉండండి బాబు. ఆ మాటలతో అంత అదృష్టం నా జీవితంలో లేదు జానకమ్మ అని మనసులో అనుకుంటాడు సందీప్.